పూర్తవుతుంది, వివాహ ప్రక్రియ పూర్తవుతుంది. కరెక్ట్ గా ఆశీర్వాదం తీసుకోండి. భక్తులు తీసుకెళ్ళవద్దు. నా పేరు దయాకర్ రెడ్డి. నేను కేఎంఆర్ బృందావన్ అపార్ట్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు ధర్మము, నీతి, నిజాయితీకి ప్రతీకగా శ్రీరాముని యొక్క జన్మదినాన్ని జరుపుకునేటువంటి సందర్భంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా భవిష్యత్తులో ఈ నివాసితుల మా బృందావన్ అపార్ట్మెంట్ నివాసితులందరికీ కూడా శుభం కలగాలని కోరుకుంటూ. నా పేరు నవీన్ కుమార్. నేను కోశాధికారిగా టీఎంఆర్ అపార్ట్మెంట్. ఈరోజు మా యొక్క టీఎంఆర్ బృందావనంలో కన్నుల పండుగ గమనీయంగా బ్రహ్మాండంగా శ్రీరామనవమి వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఇలా ప్రతి సంవత్సరం కూడా మేము ఈ వేడుకలలో చాలా ఘనంగా ఒక వసుదైక కుటుంబం లేక జరుపుకుంటాము. ఈ యొక్క శ్రీరాముని యొక్క ఆశీస్సులు మా యొక్క బృందావన నివాసుల మీద కూడా ఉండాలని కోరుకుంటూ టీఎంఆర్ ఇంకా కూడా అందరూ అష్టైశ్వర్యంతో ముందుగాలని కోరుకుంటూ. జై శ్రీరామ్. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా అన్ని పండుగలను అందరం కలిసి సామూహికంగా జరుపుకుంటాము. ఒక్కొక్కరమే కాకుండా ఒక కుటుంబంలా అందరం కలిసి తలా ఒక చెయ్యేసి అందరం కలిసి మంచిగా సంతోషంతో సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీరామనవమి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ. నా పేరు మమత. నేను జాయింట్ సెక్రటరీ. టీఎంఆర్లో శ్రీరామనవమి అనేది ఒక పండుగలాగా మంచిగా ఒక కుటుంబంలాగా జరుపుకుంటాము. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. టీఎంఆర్ బృందావన్ ఏర్పడినప్పటి నుండి శ్రీరామనవమి పండుగను కోలాహలంగా చాలా ఉత్సాహంగా అందరం ఒకే కుటుంబంలో ఇక్కడ కన్నడ పండుగగా జరుపుకుంటాము. మరి శ్రీరామనవమి సందర్భంగా టీఎంఆర్ నివాసితులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి శ్రీరామనవమి వేడుక ఈ కళ్యాణం అనేటువంటిది మన ఆదర్శ పాత్రుడైనటువంటి శ్రీరాముడు, అమ్మవారు సీతమ్మ వారి యొక్క కళ్యాణం కన్నడ పండుగగా జరుపుకుంటూ మరి ఈ హిందూ ధర్మాన్ని ముందుకు వెళ్తున్న సందర్భంలో మనకు అందరికీ ఆదర్శప్రాయుడైనటువంటి శ్రీరాముడు, సీతమ్మ తల్లికి మరొకసారి వారి ఆశీస్సులు మెండుగా ఉండాలి, కుటుంబ సభ్యులందరి మీద, బృందావన సభ్యులందరి మీద ఉండాలని చెప్పేసి సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తాను.